మొదటి బస్సు అందుకుంటే సమయానికల్లా ఆఫీస్కు చేరుకోవచ్చని ఒకరు, డాక్టర్ చెప్పిన సమయానికి వెళ్ళకపోతే మరో రోజు వెళ్లాల్సి వస్తుందని భార్యాభర్తలు, ఆ బస్సు మిస్ అయితే కాలేజీకి ఆలస్యం అవుతుందనుకున్న అక్కా చెల్లెళ్ళు, మనవరాలని ముద్దు చేస్తూ తండ్రి దగ్గర దిగబెట్టేందుకు ఓ పెద్ద ఆయన పొద్దు పడవక ముందే బస్సు ఎక్కారు. ఇంకో గంటలో హైదరాబాద్కు చేరుకుంటామనే సంతోషంలో ఉండగా మృత్యువు కంకర టిప్పర్ రూపంలో కబలించింది. నెలలు నిండని పసిగుడ్డుతో పాటు 19 మందిని పొట్టన పెట్టుకుంది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై మిర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని తరిచి చూస్తే ఎన్నో హృదయ విదారక సంఘటనలు. 19 మంది మృతుల్లో 13 మంది తాండూరుకు చెందిన వారే ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం తలనిల్లుతోంది. పొద్దు పొడవక ముందే బస్సెక్కిన కొందరు ప్రయాణికుల జీవితాలు సూర్యుడు ఉదయించక ముందే అస్తమించాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. మృత్యుపథంగా భావించే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై మరోసారి మరణ ఘోష ప్రతిధ్వనించింది. హైదరాబాద్కు వస్తున్న తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సును చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడుతో చిట్టంపల్లి వెళుతున్న టిప్పర్ బలంగా ఢీకొనడంతో 2 నెలల చిన్నారి సహా 19 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 13 మంది తాండూరు వాసులే కావడం ఆ ప్రాంతాన్ని మరింత కుంగదీసింది. కొన్ని కుటుంబాల్లో 3, ఇంకో కుటుంబంలో 2 చొప్పున మృత్యువు కబళించడంతో అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వాళ్లు ఎక్కడున్నారంటూ రోదిస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్, అంబికా దంపతులకు 5 సంతానం. తాండూరుకు వలస వచ్చి వడ్డెర గల్లీలో జీవిస్తున్నారు. కారు నడుపుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్న ఎల్లయ్య గౌడ్ ఇటీవలే పెద్ద కుమార్తె అనూష వివాహాన్ని ఘనంగా జరిపించాడు. రెండో కుమార్తె తనూష ఎంబీఏ చదువుతూ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. మూడో బిడ్డ సాయిప్రియ కోఠిలోని మహిళా కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్. 4వ కుమార్తె నందిని అదే కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా కుమారుడు తాండూరు పట్టణంలోనే ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. అక్టోబర్ 15న అక్క పెళ్లి కోసం వచ్చిన 3 సోదరీమణులు సోమవారం పరీక్షలున్నాయని హైదరాబాద్ బయలుదేరాలి అనుకున్నారు. బస్ మిస్ అయితే పిల్లలు పరీక్షలకు అందుకోలేరని భావించిన ఎల్లయ్య స్వయంగా బండి మీద తీసుకొచ్చి బస్ ఎక్కించాడు. వారికి టాటా చెప్పి ఇంటికెళ్లిన ఎల్లయ్య అదే తన 3 కుమార్తెలను చూసిన చివరి చూపు. వారంతా ఆనందంగా గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ పిల్లలు పట్నం వెళ్లేసరికి ఇల్లంతా బోసిపోయిందని భావించేలోగా 3 బిడ్డల మరణ వార్తతో ఎల్లయ్య గౌడ్ గుండె ఆగినంత పనైంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న 3 ఆడపిల్లలు మరణించారని తెలిసి హతాశుడైన ఎల్లయ్య హుటాహుటిన భార్యతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. విగత జీవులుగా పడి ఉన్న కన్న బిడ్డల్ని చూసి దంపతులిద్దరూ విలపించిన తీరు కలచివేసింది. తాండూరుకు చెందిన విద్యార్థిని ముస్కాన్ సైతం ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. తాండూరు మండలం కరణ్కోట గ్రామానికి చెందిన చాంద్పాషా బండల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తె ముస్కాన్ను హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదివిస్తున్నారు. సెలవులతో పాటు ప్రతి ఆదివారం ముస్కాన్ ఇంటికొచ్చి తల్లిదండ్రులతో గడుపుతోంది. ఈ ఆదివారం ఇంటికొచ్చిన ముస్కాన్ను తిరిగి కళాశాలకు పంపేందుకు చాంద్పాషా తెల్లవారుజామునే హైదరాబాద్ బస్ ఎక్కించారు. తండ్రిని ఇంటికి వెళ్లమని చెప్పిన ముస్కాన్ ఇక శాశ్వతంగా వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే పట్టణంలోని ఇందిరానగర్లో వెల్డింగ్ పనిచేస్తున్న షేక్ ఖలీద్ హుస్సేన్ తన కుమార్తె సాలెహాను హైదరాబాద్లోని షాహీన్ నగర్లో ఉంటున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. ఇటీవలే కాన్పు కోసం పుట్టింటికొచ్చిన సాలెహా పండంటి పాపకు జన్మనిచ్చింది. కుమార్తెను మనవరాలని అత్తారింట్లో దింపేందుకు ఖలీద్ హైదరాబాద్ బస్ ఎక్కాడు. నెలలు నిండని మనవరాలని ముద్దు చేస్తూనే కండక్టర్ వద్ద టికెట్ తీసుకుని బిడ్డతో మాటలు కలుపుతూ ప్రయాణిస్తున్నాడు. చీకట్లను ఛేదించుకుంటూ తెల్లవారుజామునే బస్సు జోరుగా ముందుకు పోతోంది. అంతే,
ఒక్కసారిగా మీర్జాగూడ వద్దకు రాగానే ఖలీద్తో పాటు అతని మనవరాలు బిడ్డ సాలెహా ప్రయాణం గమ్యాన్ని చేరకుండానే ముగిసింది. మనవరాలిని తండ్రి చెంతకు చేర్చకుండానే ఆ తాత, భర్తకు బిడ్డను చూపించకుండానే ఆ భార్య, అప్పుడే కళ్ళు తెరిచి చూస్తున్న ఆ పసిపాప తండ్రిని చూడకుండానే లోకాన్ని విడిచిపెట్టారు. ముగ్గురి మరణంతో ఖలీదింట పెను విషాదం అలుముకుంది. యాలాల మండలం హాజీపూర్కు చెందిన బందెప్ప తన భార్య లక్ష్మికి జబ్బు చేయడంతో హైదరాబాద్లోని పెద్దాసుపత్రిలో చూపిస్తున్నాడు. డాక్టర్ మరోసారి రమ్మనడంతో పిల్లలు భవానీ, శివలీలను నిద్రపుచ్చి అర్ధరాత్రి 3 గంటలకే తాండూరు బస్టాండ్కొచ్చారు. ఆరోగ్యం బాగై పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అనుకున్న లక్ష్మి వారికి జాగ్రత్త చెప్పి భర్తతో కలిసి బస్సెక్కింది. తెల్లారేసరికి దంపతులిద్దరూ బస్సు ప్రమాదంలో మృత్యువాత పడడంతో భవానీ, శివలీలలు అనాథలయ్యారు. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి వద్ద బోరున విలపించిన తీరు చూపరుల్ని కంటతడి పెట్టించింది. అమ్మా నాన్నలిద్దరూ చనిపోవడంతో ఎవరితో మాట్లాడాలంటూ చిన్న కూతురు రోదనకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అలివేలు కూతురు అఖిలారెడ్డి హైదరాబాద్లో ఎంబీఏ చదువుతోంది. సెలవుల్లో భాగంగా సొంతూరుకొచ్చిన అఖిల సోమవారం హైదరాబాద్ బయలుదేరింది. బస్సు ప్రమాదంలో కంకరలో కూరుకుపోయి మరణించింది. చేతికొచ్చిన బిడ్డ చేజారిపోవడంతో శ్రీనివాసరెడ్డి, అలివేలు దంపతులు గుండెలు అవిసేలా రోదించారు. అలాగే తాండూరు విశ్వంబర కాలనీకి చెందిన అబ్దుల్ మాజీద్ పట్టణంలో ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. సోమవారం తన భార్య తబస్సుం బేగంతో పాటు 3 పిల్లలతో కలిసి వైద్యం కోసం హైదరాబాద్కు బయలుదేరాడు. మీర్జాగూడ వద్ద ప్రమాదంలో పిల్లలతో సురక్షితంగా అబ్దుల్ మాజీద్ బయటపడ్డాడు. కానీ కంకర కుప్పలో కళ్ల ముందే భార్య ప్రాణాలు విడవడంతో తట్టుకోలేకపోయాడు. కర్ణాటక రాష్ట్రం ముదెళ్లి సమీపంలోని బానూరు ప్రాంతానికి చెందిన దాస్యం నాగమణి తాండూరులో ఉంటున్న తల్లి వద్దకొచ్చింది. అనారోగ్యానికి గురైన తల్లిని చూసుకుంటూ 3 రోజులు గడిపింది. హైదరాబాద్లో ఉంటున్న పిల్లల వద్దకు వెళుతుండగా నాగమణిని మృత్యువు కబళించింది. ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి సైతం ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీరని దుఃఖంలోకి నెట్టింది. ఉదయాన్నే విధుల్లో భాగంగా దస్తగిరి తీసిన తొలి బస్సే తన జీవిత ప్రయాణంలో ఆఖరి బస్ అయింది. బషీరాబాద్ మండలం మంతటి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా తాండూరు వలస వచ్చాడు. 20 ఏళ్లుగా పాత తాండూరులో ఉంటూ భార్యా పిల్లలతో జీవిస్తున్నాడు. గతంలో టిప్పర్, లారీ డ్రైవర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో 10 ఏళ్ల నుంచి ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దస్తగిరి 10 రోజుల క్రితమే సోమవారం నడిపిన ప్రైవేట్ బస్సుకు డ్రైవర్గా చేరాడు. రోజు టీజీ 34, టీఏ 63, 54 సర్వీస్ నెంబర్ బస్సు హైదరాబాద్కు మొదటి బస్సుగా బయలుదేరుతుంది. అయితే 2 ఏళ్ల కిందట వికారాబాద్, అనంతగిరి సమీపంలో ప్రైవేటు బస్సు నడుపుతుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించి అందులోని ప్రయాణికుల్ని దస్తగిరి రక్షించాడు. కానీ సోమవారం మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో దస్తగిరిని మృత్యువు మింగింది. దస్తగిరి మరణంతో ఆయన కుటుంబంతో పాటు ఆర్టీసీ డిపోలోనూ విషాదం అలుముకుంది.